సోదరి, నువ్వు గనక దాన్ని చదవగలిగితే నువ్వు మనిషిగా అన్నట్టే. మనిషి కాకపోతే ఇంకేంటంట? అప్పుడు సోదరిని దేవత అనుకోవచ్చు కదమ్మా. ఎక్స్క్యూజ్ మీ మూర్తి, మరీ ఆకాశానికి ఎత్తేకు. ప్రాయం కూడా రాని ఆడపిల్లను ఎక్కువ పొగిడేస్తే దారి తప్పుతుంది. నాకు దారి అంటూ ఉండదు. నేను ఎటు వెళితే అదే దారవుతుంది. విశాలాక్షి, నీ టాలెంట్ వీళ్ళకి ఇంకా తెలీదు. ఒక ఆకు తీసుకో. ఆక ఎక్కడుంది? ఒకప్పుడు ఇది తాటాకే నాయనా, ఎండిపోయి ఇలా అయింది. విశాలాక్షి, నువ్వు తీసుకొని అందులో ఏం రాసుందో చదువు. దెబ్బకి వీళ్ళకి చెమటలు పట్టాలి. తప్పకుండా పెద్దమ్మ. గాయత్రి దగ్గరున్న తాళపత్రాన్ని చదువుతాను. ఎద్దులయ్యా, దాన్నిటివ్వు. ఇందా సోదరి, ఏముంది? తేట తెల్లం. బిగ్గమొహం వేయటం మీ బావగారు. ఏం కనిపిస్తుందని? కనిపిస్తోంది. శూన్యమా? ఖాళీగా కనిపిస్తోందా అని అడుగుతున్నాను. గాయత్రి జాతకం స్పష్టంగా తెలుస్తుంది. ఏం రాస్తుంది విశాలాక్షి? అంబ పలుకు జగదంబ పలుకు. సత్యమే చెప్తుంది జగతి. హే, ఆపుతారా? మీ భజన ఆగితే ఏం చదువుతుందో వింటాం. విశాలాక్షి, నీకు నిజంగా కనిపిస్తుందా అమ్మా? అవును నాన్న. గుండ్రటి అక్షరాలతో ఎంత బాగా రాశారు. కానీ రాత బాగున్నా విధిరాత బాగుండదు ఒక్కోసారి. ఏముందమ్మా అందులో? కొడుకు తండ్రి అయితే ఆ చిన్ని తండ్రి కూతురైన తల్లిని కాపాడుకోవడానికి కష్టాల పాలవుతాడు. ఏమర్థమైందండి మీకు? కొడుకు తండ్రి, కూతురు తల్లి, అమ్మ ఆవు ఇల్లు ఈగాని చదివినట్టుంది. మీకు అర్థం కాలేదు బావగారు. నీకర్థమైందా నైని? అర్థమైంది అత్తయ్య. చెప్పక విని తరిస్తాం. గాయత్రమ్మ గారికి వచ్చే గండాల్ని కాపాడుకోవడానికి ప్రయత్నించే విశాల్ బాబు గారు కష్టాలు పాలవుతారని ఉంది. పోనీలే, మా ఆయన హాసినక్క భర్త అయితే అయ్యో రామా అనుకునేవాళ్ళం. కూతురి కోసం ఆ మాత్రం కష్టపడాలి విశాల్ బాబు గారు, తప్పదు. పర్వాలేదు సుమన, నా తల్లి కోసం ఎంత చేసినా తక్కువే. విశాలాక్షి, నీ టాలెంట్ చూపించమంటే ఇలా చదివేశావేంటి? ఎందులో అలాగే ఉంది పెద్దమ్మ. లేదు లేదు, నువ్వు
నీకు గుర్తింపు తెచ్చుకోవడానికి తాళపత్రాలు చదవగలనని అలా చదివేశావు. తప్పు పుత్రా, అమ్మను గుర్తించలేదు గాని తనకు గుర్తింపే అక్కర్లేదు. అమ్మ గుర్తుగానే సర్వం ఉన్నది. తక్కువ చేసి మాట్లాడుకో పుత్రా. నేను నమ్మను బ్రో. మనుషులెవరూ చదవలేనప్పుడు విశాలాక్షి ఎలా చదువుతుంది? అనయ్య, శివభక్తులకి అంత శక్తి ఉండొచ్చు. ఇంపాసిబుల్ బ్రో. పెద్ద బొట్టమ్మ తప్పితే అది చదవాలంటే దేవుడే దిగి రావాలి. పర్లేదులేరా, చిన్నపిల్ల సరదాగా అన్నా అదే నిజమవుతుందేమో చూద్దాం. ఏన్నైని మొగుడు నరకయాతన అనుభవించబోతే ఇంకేం బదిలిస్తుంది మా అక్క? ఏంటది? పాలు. గ్లాసులో తీసుకురాకుండా గిన్నెలో తీసుకొచ్చావేంటి? నీ కంటికి నేను ఎలా కనబడుతున్నాను? పోట్లాడటానికి రెడీగా ఉంటారనుకుంటా. నేను మంచినీళ్లు తీసుకొస్తే దాహం లేదు అంటారు. పాలు పట్టుకొస్తే విరహ దాహం ఈ జన్మకి రాదు అని ప్రవరాఖ్యుడి ప్రవచనాలు చెప్తే మీకు నేను సేవ చేయడానికి ఎందుకు వెళ్ళూరుతాను? మరెవరికి పాలు? నా కూతురు ఉలూచికి. పగలైతే పాల సీసాతో తాగించేదాన్ని. చీకటైంది కదా, పాము పిల్లగా మారిపోయి ఉంటుంది. ఉలూచి, పాలు తాగమా? ఉలూచి, గాలి ఉయ్యాలుందేంటి? నన్నేం చేయమంటావు? అందులో పడుకోమంటావా? నా పాప ఎక్కడుంది అని అడుగుతున్నాను. ఏటిపోయిందో ఎవరికి తెలుసు? నిజం చెప్పకపోతే నా మీదొట్టు. కాదు కాదు, మా నైనక్క మీదొట్టు. అప్పుడైతేనే మీరు సత్యం పలుకుతారు. ఏయ్ కంత్రి, నువ్వు ఒట్టేసుకుంటావో పెసరట్టేసుకుంటావో నీ ఇష్టం. నేను గదిలోకి వచ్చినప్పుడు కూడా ఉయ్యాల ఖాళీగానే ఉంది. అందుకే పాలు ఎవరి కోసం తీసుకొచ్చావో అని అడిగా. ఇంత కఠినంగా మాట్లాడుతున్నారంటే నిజమే చెప్తున్నారనుకోవాలి. మరి ఉలుచి ఎక్కడికి వెళ్ళినట్టు? ఏంటా దొంగ చూపులు చూస్తున్నావు? వెళ్ళి వెతుక్కోపో. నా బిడ్డంటే అంత లోకువైపోయిందా మీకు? చిట్టి చిట్టి చిట్టి, గొడవ పడకండి. ఉలుచిని నేను తీసుకొచ్చేశాను. నాకు చెప్పకుండా నా బిడ్డ నిన్ను వెళ్ళ తీసుకెళ్తావక్క? అరే, నేను చెప్పేది పూర్తిగా వినకుండా గులకరాళ్లు వేసిన డబ్బాలా అరుస్తావెందుకు చిట్టి? డబ్బా మొహం, డబ్బు లేకపోతే అదో మొహం. నువ్వు ఉండవయ్యా విక్రాంత్. చిట్టి, రోజులు గడిచే కొద్దీ నీ బిడ్డ ఉలూచి కూడా అల్లరి చేయడం స్టార్ట్ చేసింది. వంటగదిలో శుభ్రం చేస్తుంటే గ్యాస్ పై పట్టుకొని తుడుస్తున్నాను అని అనుకున్నాను. కెవ్వుమనేసరికి చెల్లొచ్చి పైప్లా ఉన్న ఈ పాము పిల్లని ఈ బుట్టలో వేసి నీకిచ్చి రమ్మంది. తీసుకో. థ్యాంక్స్ అక్క. నీకు ముక్కు మీద కోపం చిట్టి. దోసల పెనం మీద నీళ్లు పడినట్టు చిటపటలాడుతూ ఉంటావు. ఏం చేస్తాం? మా అక్క బిడ్డనెత్తుకుపోయి ఏడాదైనా ఇప్పటి వరకు అడ్రస్ లేదు. అలా నా కూతురు గల్లంతైతే నేను బతికి ప్రయోజనం ఏముందని అలా అనేస్తూ ఉంటాను. అంటే ఏంటి నీ ఉద్దేశం? సూటిగా చెప్పు చిట్టి. గాయత్రమ్మ గారు పసిపాపగా ఈ రోజు రేపు వస్తారని మాటలు చెప్పే మా అక్క స్థానంలో నేనే ఉండుంటే కన్నబిడ్డ ఏమైపోయిందోనన్న బాధలో కళ్ళు మూసేదాన్ని. ఇప్పుడు తెరుచుకొని ఉన్నాయనుకుంటున్నావా నీ కళ్ళు? ఎప్పుడు మూసుకునే ఉంటాయి. నువ్వుండవయ్యా స్వామి. చూడు చిట్టి, నైని 100 ఏళ్లు బతకాలి, సుమంగళిగా వెళ్ళిపోవాలి అని మనలాంటి ముత్తైదువులు కోరుకోవాలే తప్ప తన గురించి తప్పుగా మాట్లాడకూడదు.
నైని లేకపోతే మనం ఇలా ఉండేవాళ్లమే కాదు. సరేలే అక్క, ఇంక వెళ్ళు. నా బిడ్డకి పాలు తాగించుకోవాలి. వెళ్తాన్లే, ఇక తగులుకో విక్కీ. ఎన్నిసార్లు అని అంటాం? బుద్ధుంటేగా. పొద్దున్నే వచ్చినందుకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టామా స్వామి? నటరాజుకు నమస్సుమాంజలి సమర్పించినప్పుడు వచ్చినందుకు సంతోషమే తిలోత్తమా. మీకు హ్యాపీగానే ఉంటుంది. మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి? వల్లభా, సైలెంట్గా ఉండమంటావు అంతేనా? పిల్లాడు ఊరుకోక అంటూ ఉంటాడు. నేను పిల్లోడినేంటి మమ్మీ? నీది పిల్లతనం వల్లభా. కానీ మీరు వచ్చింది పిల్ల గురించి తెలుసుకోవడానికి. హే, కరెక్టే మమ్మీ, భలే చెప్పేశారా స్వాములోరు. అఖండ స్వామి, నాగులాపురం పెట్టెలో ఉండే తాళపత్రాన్ని పెద్ద పొట్టమ్మ చేత చదివించారు. పునర్జన్మలో పురుడు పోసుకొని కనిపించకుండా తప్పించుకొని తిరుగుతున్న గాయత్రక్కకి గండమని తెలిసింది. కానీ ఎప్పుడు ఎక్కడ ఎలా అన్నదే తెలియదు. అది తెలుసుంటే మీ దగ్గరికి వచ్చేవాళ్ళమే కాదు. నాకు తెలుసు. అలాగని నిజం చెప్పకుండా ఉన్నారా స్వామి? వీడి మాటలు పట్టించుకోకండి. లేదు తిలోత్తమ, దైవానుసారమే నడుచుకుంటాను. నేరుగా చూసినా చూడకపోయినా నీకు ఎంతవరకు తెలుసో అదే చెప్పగలవు. మీకన్నా గారడీ పిల్ల విశాలాక్షి బెటర్ అనుకుంటా. రే, నిన్ను అనవసరంగా తీసుకొచ్చాను. వల్లభ అన్నందుకు బాధ లేదు, అన్నదాంట్లో ఆశ్చర్యం కూడా లేదు. సత్య ప్రమాణంగా ఒప్పుకుంటున్నాను, ఆ విశాలాక్షికి చాలా తెలుసు. మమ్మీ, మరి తననే అడిగితే గాయత్రి పాప గురించి చెప్తుందేమో కదా. అనాథ ఇంకో అనాథ గురించి ఏమని చెప్తుందిరా? ఆ పిల్ల ముఖవర్చస్సు చూస్తే కుబేరుడి బంధువులా మెరిసిపోతూ ఉంటుంది. మనమే ముష్టి వాళ్ళలాగా ఉంటాం. శుభ్రంగా స్నానం చేసి కొత్త చీర కట్టుకుని వస్తే బయటికొచ్చాక పరువు తీస్తున్నాడు తింగర్ సన్నాసి. వెళ్ళండి తిలోత్తమ, విశాలాక్షిని అడగండి. చెప్పదు స్వామి, ఎందుకంటే తను ఆ నైని జట్టు. విశాల్ని నాన్న అని పిలిచే ఇంకో కూతురు అనుకోండి. మేము గాయత్రి పాప గురించి ఆరా తీసినట్టు అందరితో చెప్తే కష్టమవుతుంది. మమ్మీ, ముందు ఆ గారడీ పిల్ల ఎవరో తనని అడిగి తెలుసుకుందాం. మూర్ఖుడైనా సరే సమయానికి స్పందించాడు. భేష్. మీరు తిట్టారా పొగిడారా స్వామి? నీ విషయంలో రెండూ ఒకటే. స్వామి, ఆ పిల్లను నువ్వు ఎవరో అని అడిగినా తికమకగా మాట్లాడుతుంది. సూటిగా స్పష్టంగా చెప్పేలా ఉంటే బావుంటుంది. ఒక్క నిమిషం.
చేసేటప్పుడు నాగయ్య పామును ఇంట్లోకి చొరబడకుండా చూసుకోవాలి. ఆ, వామ్మో ఇదొక ట్విస్ట్ ఉందా? ఆ సర్పం గనక ఇంట్లోకి వచ్చిందంటే సత్యం బయటపడదు. అది బయటే ఉండేలా చేయాలంటే ఏం చేయాలి స్వామి? అరే అన్ని స్వామీజీనే చెప్తే నేనేం చేయాలంట? నువ్వు పెద్ద పోటుగాడ్లా మాట్లాడకురా. ఈ పూలమాల ఇచ్చారంటే పాము రానే వస్తుందని అర్థం. నిజం, ఖచ్చితంగా నాగయ్య పాము వస్తుంది. ఈ మంత్రపుష్పాలను అడ్డుగా పెడితే అక్కడే ఆగిపోతుంది పాము. తీసుకో తిలోత్తమా. ఇంకోటి ఇస్తారా? ఎక్కడ పెట్టుకుంటావు? పద ముందు. జాగ్రత్త తిలోత్తమా. తానే సర్వమనే విశాలాక్షిని పరీక్షిస్తున్నారు. మా మమ్మీ చూసుకుంటుందిలే స్వామి. బాయ్ బాయ్. రా మమ్మీ రా. నువ్వు వచ్చేరా. ఆ తల్లిని నేరుగా చూస్తే గుండె ఆగి చస్తారు. తెలియని అలుపుల వీర ప్రయత్నం. ఫాస్ట్గా వేసే మమ్మీ. సరే. వేసే. మమ్మీ నేను వేరే పూలని చెప్తాను, నువ్వు లోపలికి వచ్చి రా. విక్రమ్ ఆ పేపర్స్ లేవు. ఇటువమ్మా, నేను ఊపుతాను. ఏంటి ఊపేది? ఊయలా విసరకరమ్మా. ఊపుతా అనకూడదు బాబాయ్, విసురుతా అనాలి. ఓహో, లండన్లో చాలా ఏళ్ళు ఉన్నందుకు మావయ్య కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయినట్టున్నాడు. కొంచెం ఏంటయ్యా బాబు, మీ దురంధ్రతం చేసుకున్న తర్వాత టోటల్గా కన్ఫ్యూజ్ అయిపోయా. దాని వెంట లండన్లో కూరగాయలకి వెళ్ళినా మీ అబ్బాయి నాలుగు వదిలేకండి అమ్మా, ఎత్తుకోండి అన్నవాళ్ళు. అదృష్టవంతులు బాబాయ్, ఈ వయసులో కూడా చిన్న పిల్లాళ్ళనే కనిపిస్తున్నారు. అంతేనంటావా నాయనమ్మా? అంతే మావయ్య, అత్తయ్యకి నువ్వే కొడుకువి. తండ్రిలా చూసుకునే భర్త చాలా మంది ఉంటారు సోదరా. నీ విషయంలో భర్తే బిడ్డైనట్టు కదా. పొడుగు మాత మీరు భార్యాభర్తలు, మీకు మీరే తల్లిదండ్రులు, మీకు మీరే పిల్లా పాపలు. బాగు. అక్క సాంబ్రాణి అడిగావుగా, తీసుకో. నాకు కాదు చిట్టి, గాయత్రి తలస్నానం చేసింది. కాస్త ధూపం వేస్తే జలుబు కూడా చేయదు అని. మీ ఇష్టం, ఏమైనా చేసుకోండి. చెల్లి, ఉలూచిని కూడా తీసుకునిరా. పిల్లలకి సాంబ్రాణి ధూపం పట్టిస్తే మంచిది. అమ్మా, ధూపం మీకు కదా వెయ్యాలి. గారడి పిల్ల ఈనాడు పసిపిల్ల అయిందా?
తల్లంటే చిట్టి తల్లి, బుజ్జి తల్లి, బంగారు తల్లి కావచ్చు కదా. సమస్త మండలములు పాలించే తల్లి కావచ్చు కదా.